రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏప్రిల్ 11వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో 1975లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ని రద్దు చేసి ఈ 2025 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 కింద ఒక గజెట్ను రిలీజ్ చేయబోతుంది. దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ గజెట్లో ఆ తీర్మానంలో ఉన్నటువంటి ఏంటంటే ముఖ్య విషయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లా జోన్లు 2 మల్టీ జోన్లుగా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన నష్టం ఏంటంటే ఇక్కడ దయచేసి ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నటువంటి మనం పాత 12 జిల్లాలని 25 జిల్లాలు చేశారు. సంతోషం. ఒక్క శ్రీకాకుళం జిల్లాని అలాగనే ఉంచేయడం వల్ల ఈరోజు నేను గతంలో చాలాసార్లు చెప్పాను, దీనివల్ల మనకు చాలా ఇబ్బంది జరుగుతుందని. ఈరోజు ఈ జిల్లా జోన్ అర్థం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఉద్యోగాలన్నీ కూడా 95% ఇక్కడ యువతకే ఇవ్వాలి. మంచిదే, కానీ ఇక్కడ ఒక పెద్ద అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకి మన జిల్లా చూసుకుంటే సుమారు 160 నుంచి 170 కిలోమీటర్ల విస్తీర్ణమైనటువంటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి హెచ్చర్ల వరకు. అంటే ఈ 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంత పెద్ద జిల్లాలో ప్రతి జిల్లాని పాత 12 జిల్లాలు 25 జిల్లాలు చేసి మన జిల్లాని చేయకపోవడం వల్ల ప్రతి జిల్లాలో స్థానిక ఉద్యోగాలు 95% ఒక జిల్లా 2 జిల్లాలు అవడం వల్ల దాదాపు 190% వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా చేయకపోవడం వల్ల యువతకి టఫ్ కాంపిటీషన్. దయచేసి అర్థం చేసుకోండి. ఉదాహరణకి డిఎస్సి ఉద్యోగాలు జిల్లా జోన్ల ప్రకారం తీయబడుతుంది. ఆ సమయంలో మన యువతకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత అన్యాయం ఇది. ఖచ్చితంగా జిల్లాని ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పి చివరి క్షణంలో తప్పించారు. చాలా అన్యాయం. ప్రజలారా, మీరందరూ కూడా నేను చెప్పిన వాస్తవాల్ని గమనించండి. ఖచ్చితంగా మనందరం ఏకమవలసిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా పలాసని జిల్లా చేయాల్సిందే. ఇటు పలాస అటు శ్రీకాకుళం ఇద్దరు 2 జిల్లాల్లో యువత అన్ని మిగతా జిల్లాల్లాగా పైకి రావాలంటే మనకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎప్పుడు వస్తుంది? ఈ జిల్లాని 2 జిల్లాలు చేయాలి. ఆ జిల్లాలన్నీ చేశారే, చాలా మంచిదే. అక్కడ యువత అంతా మన వాళ్ళే, అందరూ కూడా ఖచ్చితంగా బాగుండాలి. కానీ జిల్లా జోన్ వల్ల ఖచ్చితంగా ఒకే జిల్లా ఉంటే మనకు తీవ్రమైన నష్టం భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పలాస జిల్లా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.